జగిత్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న 14 మంది మానసిక దివ్యాంగులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారు. జిల్లా ఎస్పీ అశోక్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వారికి స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసి క్షవరం ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అల్పాహారం, నూతన వస్త్రాలు అందజేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి ఎవరు లేకుండా అంటే పిచ్చిగా తిరుగుతూ రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఒక 14 మంది, అందులో 2 లేడీసు 12 మంది మగవాళ్ళు, వీళ్ళు రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళని తిడుతూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రాళ్లతో కొడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీళ్ళందరినీ ఈరోజు ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నీట్గా బట్టలు వేయించి, స్నానాలు చేయించి, బట్టలు వేయించి వీళ్ళను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ డాక్టర్ ద్వారా ఎవరైతే వీళ్ళు పిచ్చి వాళ్ళని ఐడెంటిఫై అవుతారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా ఎర్రగడ్డకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాము. దీనిపైన ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా అంటే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తే రికవర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మా పై అధికారులు ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఈరోజు రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించేసి ట్రీట్మెంట్ అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 14 మందిని తీసుకున్నాము. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. ఇంకా ఏ విధంగా అంటే మీకు తెలిసి కూడా బయట టౌన్లో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అలా ఎవరు కూడా అంటే ఎవరైనా పేర్లు అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు చెప్తారు. వాళ్ళ సొంత ఊర్లు కానీ పేర్లు కానీ బంధువులు కానీ ఎలాంటి లేని వారు రోడ్ల మీద తిరుగుతున్న వారిని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేయడం జరిగింది.